క్యాలరీ కన్జంప్షన్ ఎక్కువ తీసుకోవద్దు, ఫ్యాట్ ఫుడ్ తీసుకోవద్దు, ఫ్రైడ్ ఫుడ్ తీసుకోకండి, ఆయిల్స్ కూడా బాగా ఎక్సెస్ చేసుకోకండి, సాల్ట్ చాలా వరకు తగ్గియండి, సిగరెట్ చాలా దూరంగా ఉండండి, సిగరెట్ ముట్టుకోవద్దు. అదేవిధంగా ఆల్కహాల్ అస్సలు తీసుకోకండి, తీసుకుంటే వెరీ వెరీ స్మాల్ క్వాంటిటీ, బికాజ్ ఆల్కహాల్ తోటి కూడా హార్ట్ కంట్రం వీక్ కావచ్చు, ఎట్రిక్ ఫిబ్రిలేషన్ రావచ్చు. ఇవన్నీ మిత్స్. చాలామంది ఏంటంటే అది తీసుకుంటే ఇది హార్ట్ బాగా ఉంటుందని చాలామందికి మిస్కాన్సెప్షన్. అందు గురించి ఏంటంటే మనము మన హెల్త్ బాగుండాలంటే ఈ జాగ్రత్తలు సక్రమంగా పాటించి మన హెల్త్ మనమే చూసుకోవాలి. కాబట్టి ఎందుకంటే మన సఫరింగ్ ఎవరు తీసుకోరు కాబట్టి కంపల్సరీ ఈ రోజు నుంచి లీడ్ తీసుకొని ఎవ్రీడే కంపల్సరీ అట్లీస్ట్ హాఫ్ అన్ అవర్ వాకింగ్, గుడ్ బ్యాలెన్స్ డైట్ తీసుకోవడము, తర్వాత సిగరెట్ లేకుండా ఆల్కహాల్ లేకుండా బ్యాలెన్స్ డైట్ తీసుకొని స్ట్రెస్ ఫ్రీ లైఫ్ ఉంటే మీకు డెఫినెట్గా హార్ట్ అనేది చాలా వరకు హెల్తీగా ఉంటుంది. చిన్నపిల్లలకి అదే అంటున్నారు, మామూలుగా యంగ్ ఏజ్లో రావడానికి ముఖ్య కారణం స్మోకింగ్. యంగ్ ఏజ్ లోపల సిగరెట్ స్మోకింగ్ ఉన్నప్పుడు అదేవిధంగా కొద్దిమందికి ఫ్యామిలీ టెండెన్సీ ఉంటుంది, పేరెంట్స్ కానీ లేకుంటే సిబ్లింగ్స్ కానీ ఎర్లీగా హార్ట్ అటాక్ వచ్చినప్పుడు వాళ్ళలో ఎల్డిఎల్ చాలా ఎక్కువ ఉంటుంది. ఎల్డిఎల్ ఎక్కువ ఉన్న వాళ్ళలో డెఫినెట్గా స్మోక్ ఉన్నప్పుడు అది తొందరగా వచ్చే అవకాశం ఉంటుంది. అదే 25 వీఆర్ సీయింగ్ ఇండియన్స్ ఆర్ మోర్ ప్రోన్. ఇండియా లోపల మనకు ఎందుకు సౌత్ ఏషియన్ కంట్రీస్ అంటే ఇండియా, పాకిస్తాన్, బంగ్లాదేశ్, శ్రీలంక వీటిలలో జెనెటికల్లీ వీఆర్ మోర్ ప్రోన్. మన దగ్గర ఏంటంటే ట్రంకల్ ఎబోసిటీ వెరీ కామన్, ఇన్సులిన్ రెసిస్టెంట్ డయాబెటీస్ మెలిటస్ వెరీ కామన్. సో ఇవన్నీ ఉన్నప్పుడు ఆల్రెడీగా మనకు జెనెటికల్లీ ప్రోన్, బట్ వీఆర్ టేకింగ్ స్మోకింగ్, మనం ప్యాసివ్గా ఉన్నాము, ఎక్కువ ఎక్సర్సైజ్ చేయలేదు, డైట్ అంటే మనము డెత్ రేట్ కూడా చూస్తే వరల్డ్ వైడ్ హైపర్ టెన్షన్ 10 మిలియన్స్ అయితే మన డైటరీ ఫ్యాక్టర్స్ ఓన్లీ 6 మిలియన్ డెత్స్ కాంట్రిబ్యూట్ అవుతుంది. అందువల్ల డైట్ ప్లేస్ ఏ బిగ్ రోల్. ప్లీజ్ పే అటెన్షన్ టు డైట్ వాట్ ఎవర్ యూ ఆర్ టేకింగ్, అండ్ బ్లడ్ ప్రెషర్ కంట్రోల్ చేయండి, షుగర్ అడిక్వేట్ ట్రీట్మెంట్ కంట్రోల్, ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ కంపల్సరీ బిలో 70 ఉంచుకోండి, అదేవిధంగా స్మోకింగ్ దూరం ఉండండి. కోవిడ్లో ఏంటంటే మనకు బ్లడ్ వెజల్స్ లోపల ఉన్న పొరను ఎండోథీలియం అంటాం. కోవిడ్ అనేది ఇట్ హ్యాస్ ఎ స్పెషల్ ఎఫినిటీ టు ఎఫెక్ట్ ది ఎండోథీలియం, ఎండోథీలైటిస్ అంటాం. రక్తనాళ గోడలు ఉన్న లోపల పొరలకు వచ్చే ఇన్ఫ్లమేషను ఈ వైరస్ అనేది. అంటే మామూలుగా ఇప్పుడు మనకు కోవిడ్ రాని పర్సన్ లేడు ఇండియా లోపల, బట్ మైల్డ్గా వచ్చిన వాళ్ళకు దాంతో రిస్క్ లేదు. ఎవరైతే ఐసీయూలో అడ్మిట్ అయ్యారు, వెంటిలేటర్ రిక్వైర్మెంట్ ఉంది, ఆక్సిజన్ లెవెల్స్లో ఉన్నాయి, వాళ్ళల్లో ప్రోన్నెస్ ఉంటుంది. బట్ అదర్వైజ్ మైల్డ్గా ఉండి వార్డులలో ఉండి తర్వాత ఏసిమ్టమాటిక్ ఉన్న వాళ్ళకు ప్రోన్నెస్ ఉండదు. అంటే బట్ ఇట్లాంటి వాళ్ళకి ఏంటంటే ఎప్పుడైనా సపోజ్ ఫ్యామిలీ ఇష్యూ ఉంది, మనకు టెండెన్సీ ఉన్నప్పుడు ఆల్వేజ్ ఎల్డిఎల్ తక్కువ ఉంచడం, షుగర్ కంట్రోల్ ఉంచడం, సిగరెట్ తీసుకోక, ఎక్సర్సైజ్ రెగ్యులర్ చేస్తే మనము ఇది ప్రివెంటబుల్ డిసీజ్. యూ కెన్ పోస్ట్పోన్, అంటే డెత్ నోబడి కెన్ అవాయిడ్, డెత్ ఈజ్ ఇన్ఎవిటబుల్, బట్ యాజ్ లాంగ్ యాజ్ యూ లివ్ యూ హ్యావ్ టు బీ హెల్దీ, యూ హ్యావ్ టు బీ యాక్టివ్, and you can postpone the death. Okay, just now we have mentioned, so మనము ఇండిపెండెన్స్ వచ్చినప్పుడు యావరేజ్ ఇండియన్ లైఫ్ స్పాన్ 32 ఇయర్స్, ఇప్పుడు 72 ఇయర్స్. అంటే ఎంత ఫినామినల్ గ్రోత్ వచ్చింది, బికాజ్ హెల్త్ ఫెసిలిటీ లేకుంటే మన న్యూట్రిషనల్ కాంపోనెంట్, ది అవేర్నెస్, వాకింగ్ చేయడం, ఇవన్నీ కంట్రిబ్యూట్ చేస్తున్నాయి. కాబట్టి ఇంకా లైఫ్ స్పాన్ ఫ్యూచర్లో 80-90 కూడా పోతాయి డెవలప్డ్ కంట్రీస్ లాగా. ఎందుకంటే అఫ్లుయెన్స్ పెరుగుతూ ఉంది, అవేర్నెస్ పెరుగుతుంది, ఫెసిలిటీస్ పెరుగుతూ ఉన్నాయి, కాబట్టి అవన్నీ ఉన్నాయి. కాబట్టి అదేవిధంగా ఏజ్ తోటి వచ్చే ప్రాబ్లమ్స్ కూడా మనం ఎప్పటికప్పుడు ఈ హెల్త్ చెకప్ చేసుకొని వాటిని నివారిస్తే డెఫినెట్గా మనకు లాంజివిటీ బాగుంటుంది, హెల్త్ బాగుంటుంది.